నెట్టింటా కనిపించే 10 సెకండ్ రీల్స్ చూసి ఒకరి పర్సనాలిటీ అంచనా వేయొద్దని, ఆ 10 సెకండ్స్ ఒకరి పర్సనాలిటీ గురించి ఏమీ అర్థం చేసుకోలేమని అంటుంది ఖుషీ కపూర్. రీసెంట్ గా ఖుషీ కపూర్ యాక్ట్ చేసిన లవ్ యూపా మూవీ ప్రమోషన్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఖుషీ కపూర్. అంతేకాదు తన కెరీర్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. ఇంతకీ ఖుషీ కపూర్ ప్లాన్స్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఖుషీ కపూర్. ఆమె నటించిన రీసెంట్ మూవీ లవ్ యూపా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలను ఖుషీ పంచుకున్నారు. థియేటర్లో సినిమా విడుదలవుతుందంటే ఒత్తిడి సహజమే అన్నారు. సినిమా హిట్ కావాలంటే దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం ముఖ్యమని అర్థం చేసుకున్నా. మార్కెటింగ్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం యూత్ ను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు ఎలాంటి మార్పులు అవసరం లేదు. యువత ఈ సినిమాను ఆదరిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. 16 ఏళ్లలోపు వారికి లవ్ యూపా నచ్చుతుంది. అయినా ప్రతి సినిమా అందరికీ నచ్చేలా తీలేం కదా. ఫస్ట్ మూవీ ది ఆర్చీస్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఆ మూవీ కంటే ఇప్పుడు చాలానే నేర్చుకున్నాను. కథల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు. ఈ చిత్ర బృందంతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని వెల్లడించారు. లవ్ యూపా ఓటీటీలో కాకుండా థియేటర్లో విడుదలవుతుందని, ఈ విషయంలో కాస్త ఒత్తిడి ఉందని ఖుషీ కపూర్ అంగీకరించారు. ట్రైలర్ విడుదల సమయంలో కొన్ని పాటలను బిగ్ స్క్రీన్ పై చూస్తున్నప్పుడు నిజంగా వణికిపోయాను. మొదటిసారి నన్ను అలా చూసుకుని ఆనందించా. బాక్సాఫీస్ నంబర్లకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సహజంగా ఒత్తిడి ఉంటుంది. ఇక థియేటర్ విడుదలను పరిగణలోకి తీసుకునేటప్పుడు ఇతర ఎన్నో అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కలెక్షన్లు రావడానికి నా వంతు కృషి చేస్తానని ఖుషీ తెలిపారు. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ తీసిన లవ్ టుడే సూపర్ హిట్ అయింది. నేటి తరం యువతీ యువకుల ప్రేమ కథతో దీన్ని రూపొందించారు. ఇప్పుడిదే చిత్రానికి రీమేక్ గా లవ్ యూపా సిద్ధమైంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా వ్యవహరించారు. సోషల్ మీడియాలో కనిపించే 10 సెకండ్ల రీల్స్ చూసి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దని, ఆ 10 సెకండ్లలో ఒక వ్యక్తి గురించి ఏమీ అర్థం చేసుకోలేమని అంటుంది ఖుషీ కపూర్. తన తాజా చిత్రం లవ్ యూపా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఖుషీ పాల్గొంది. ఇన్స్టా రీల్స్, ఏఐ, కుటుంబ బంధాలు ఇలా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. కొంతమంది 10 సెకండ్ల రీల్స్ చూసి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారని, ఆ 10 క్షణాల్లో ఒక వ్యక్తి గురించి ఏం అర్థం చేసుకుంటారని ప్రశ్నించింది. రీల్స్లో కనిపించే వారి నిజ జీవితం గురించి ఏం తెలుసు? కనీసం వాళ్ళు ఏం చేస్తారనే ఆలోచన కూడా ఉండదు. అలాంటప్పుడు వారి గురించి ఓ అభిప్రాయానికి ఎలా వస్తారు? అవతలి వారు ఎలాంటి వారైనా ఒకరినొకరు గౌరవించుకోవాలి. రీల్స్ చూసి మనుషులను అంచనా వేయకండి, నెగటివ్ కామెంట్స్ చేయకండి, లేదంటే మంచివారిని బాధపెట్టిన వాళ్ళవుతామని చెప్పుకొచ్చింది. ఇక సాంకేతికత అభివృద్ధిపై అభిప్రాయాలు పంచుకుంటూ ఏఐతో ఇంటర్నెట్లో భయంకరమైన విషయాలు చూస్తున్నామని, దీని గురించి అందరూ అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇచ్చింది. నిజ జీవితంలో కమ్యూనికేషన్ అనేది ఎంతో ముఖ్యం. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా చర్చించాలి. అప్పుడే బంధాలు బలపడతాయంటూ బంధాల గొప్పదనాన్ని వెల్లడించింది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా తెరంగేట్రం చేసింది ఖుషీ. మొదటి సినిమా ది ఆర్చీస్తోనే తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత లవ్ టుడే రీమేక్తో బీటౌన్ ను మెప్పించింది. తక్కువ సినిమాలు చేసినా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఖుషీకి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లున్నారు.